జయుర్దత్త. పూర్వం సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మదేవుడు మానవులను యజ్ఞాలను సృష్టి చేశాడు అని చెప్పిన భగవానుడు ఈ సృష్టి ప్రక్రియలో దైవశక్తుల మానవ శక్తుల సహకారం వల్ల సృష్టి చక్రం ఎలా నిర్వహించబడుతుందో భగవానుడు చెప్తున్నారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. అర్జున, సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మదేవుడు మానవులకు దేవతలకు కలిపి ఇలా బోధించాడు. ఓ మానవులారా, మీరు విహిత కర్మాచరణ చేయండి. దానివల్ల దేవతలకు పుష్టి కలిగి సంతోషపడతారు. దేవతలు ప్రసన్నులవటం వలన మీకు మరింత అభివృద్ధి కలుగుతుంది. ఓ దేవతలారా, మానవులారా, మీరిద్దరూ ఒకరికొకరు పరస్పరం సహకారం చేసుకుంటూ ఇద్దరూ కూడా ఇంకా ఉత్తమమైన శుభాలను పొందండి అని బ్రహ్మదేవుడు బోధించారంట. ఈ విశాలమైన సృష్టి ప్రక్రియలను అంటే ఖగోళ పదార్థాల సృష్టిని, వాటి పరిభ్రమణ విధానాలను, ఇంకా వాటి చుట్టూ ఉండే వాతావరణ పరిరక్షణను, ఆయా ఖగోళాలలో ఉండే ఆ విభిన్న జీవజాతుల విధానాలను నిర్వహించే ప్రబలమైన శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులను దేవతలు అంటారు. ఉదాహరణకు వాయు సంచారాలకు అధిష్టాన దేవత వాయువు, అలాగే శీతోష్ణ స్థితులకు అధిష్టాన దేవత అగ్ని, అలాగే మేఘ సంచారాలకు వర్షపాతానికి అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇలా ప్రధాన దేవతలు 33 మంది. వీరిలో ఉపశాఖలు కలుపుకుంటే ఇంకా అనేక రెట్లుగా పెరుగుతారు. వీళ్ళంతా కూడా బ్రహ్మదేవుడి అధీనంలో ఉంటారు. వారికి కూడా శరీరాలు కోరికలు ఉంటాయంట. కాకపోతే వాళ్ళ శరీరాలు మానవ శరీరాల్లాగా స్థూల పంచభూతాలతో ఉండేవి కావు. సూక్ష్మ పంచభూతాలలోని సూక్ష్మ తేజస్సుతో వాళ్ళ శరీరం ఉంటుందంట. వాళ్ళు మన చుట్టూ ఉన్న బ్రహ్మాండంలోని గోళాలన్నింటినీ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. దానికే దేవలోకమని స్వర్గలోకమని పిలుస్తారు. ఈ దేవతల యొక్క ప్రభావం బ్రహ్మాండం అంతా విస్తరించి ఉంటుంది. కాబట్టి ఆ దేవతలు ఆయా లోకాల్లో ఉండే జీవుల జీవనాలను నిర్వహించగలుగుతారు. వారి నిర్వహణలో మానవలోక జీవుల యొక్క జీవన నిర్వహణ గురించి మనకి భగవానుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని రక్షించుకుంటే, ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటే మానవ జీవితం మరింత సుఖకరంగా సాగిపోతుంది. కానీ మానవులు వివిధ రాజ్యాల మధ్య వచ్చిన ఆ స్పర్ధల వలన ఆధునిక విజ్ఞానాన్ని ఇతర రాజ్యాల వినాశనానికి ఉపయోగిస్తున్నారు. తమ విద్యుక్త ధర్మమైన ప్రేమను, మానవతా దృష్టిని కూడా మరిచిపోయి మారణ హోమాలకు ఉపక్రమించారు. అంటే వాళ్ళు విహిత కర్మలను వదిలివేసి నిషిద్ధ కర్మలు అంటే చేయకూడని పనులు చేస్తున్నారు. మానవుడు ప్రకృతి ఏర్పరిచిన అంటే ప్రకృతి శక్తులను నిర్వహించే దేవతలు ఏర్పాటు చేసిన ఓజోన్ పొర నాశనం అవుతున్నా కూడా లెక్క చేయకుండా అనేక వైజ్ఞానిక ఆవిష్కరణలు కొనసాగిస్తున్నాడు. మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తి యొక్క సమతౌల్యాన్ని తన స్వార్థ ప్రవర్తన ద్వారా మాత్రమే కాకుండా తనలో ఉన్న విజ్ఞాన శక్తి ద్వారా కూడా నాశనం చేసుకుంటున్నాడు. మానవుడు తన చుట్టూ ఉన్న శక్తుల్ని జడ పదార్థాలుగా చూస్తున్నాడు. తప్పితే వాటిని నిర్వహించే ప్రకృతి దేవతలు ఉన్నాయి అని గుర్తించడం లేదు. అందుకే బ్రహ్మదేవుడు ఉపాయం చెప్తున్నాడు. ఆ దేవతలు కూడా జీవులేనయ్యా. మీరు చేసే పనులు గనక చేయవలసిన విధంగా ఉంటే ఆ పనులే ఆ దేవతలకు ఆహారంగా పరిణమిస్తాయి. అంటే మీ విద్యుక్త కర్మలు గనక సక్రమంగా చేస్తే ఆ కర్మల యొక్క ఫలితమే ఆ దేవతలకు ఆహారంగా ఉంటుందంట. కాబట్టి వాళ్ళకి ఆహారం లభిస్తే మీ పట్ల వాళ్ళు ప్రసన్నంగా ఉంటారు. వారు ప్రసన్నులైతే మీ చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులు వాటంతట అవే సమతౌల్యంలోకి వస్తాయి అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఈ విద్యుక్త పనులనే భగవానుడు యజ్ఞాలు అని పిలుస్తున్నాడు. అంటే ఎవరి విహిత కర్మల్ని వాళ్ళు చేయటం వలన అవే యజ్ఞాలని చెప్తున్నారు. కాగా ఈ యజ్ఞాల వలన దేవతలకు తృప్తి కలుగుతుంది. అందువలన ప్రకృతి సమతౌల్యం సిద్ధించి దాని ద్వారా సకాలంలో వర్షాలు కురవటం, తర్వాత భూగోళ ఉష్ణోగ్రత యొక్క పరిరక్షణ వంటి ఉపకారాలు కలుగుతాయి. వీటి వల్ల మానవులకి అన్ని విధాల అభివృద్ధి కలుగుతుంది. ఈ విధంగా మానవ జాతి, దేవజాతి అనేవి పరస్పరం సహకరించుకోవాలి అని బ్రహ్మదేవుడు
రెండు జాతులకు బోధిస్తున్నాడు. ఈనాటి మానవుడు అందుకోలేకపోతున్న ఒకానొక ప్రకృతి రహస్యం ఏంటంటే, ప్రకృతి శక్తులు మానవుడి చుట్టూ ఉన్న భౌతిక పదార్థాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉండగా, ఆ శక్తుల్ని అధిష్ఠించి ఉన్న దేవతలు మాత్రం మానవుల మనోమండలాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారంట. అంటే ఆ దేవతల ప్రభావం అనుకూలంగా ఉన్నప్పుడు మానవుల మనస్సులు సవ్యంగా ప్రవర్తిస్తుంటాయి. అవే ప్రభావాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మానవ మస్తిష్కాలు కూడా అపసవ్యంగా కొనసాగుతూ ఉంటాయంట. అంటే ఈ సత్యాన్ని గ్రహించకుండా దానికి తోడు అహంకారాన్ని కూడా కలుపుకొని మానవుడు నా మనస్సుని నేనే సరిచేసుకుంటాను అంటూ విర్రవీగినంత కాలము ఈ సమస్య పరిష్కారానికి మరింత దూరం జరుగుతూనే ఉంటాడు. ప్రస్తుతం మానవ జాతి ఈ దశలోనే ఉంది అని చెప్తున్నారు. అందుకే దేవతా జీవులు అనే భావన అవైజ్ఞానికం కాదు అని వివరించి చెప్పాల్సి వస్తుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. దేవతలు మానవులను శక్తుల ద్వారా రక్షించరు, మనస్సు యొక్క తరంగాల ద్వారా మాత్రమే రక్షిస్తారంట. అంటే వాళ్ళు ఎవరినైతే రక్షించాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆలోచనలు కలిగేటట్లు చేస్తారు. అంటే దేవతలను ప్రసన్నం చేసుకోండి అని అందుకే బ్రహ్మదేవుడు మానవులకు బోధిస్తున్నాడు. మరి మానవులు దేవతలకు ఏ రకమైన కానుకలు ఇచ్చి వారిని ప్రసన్నం చేసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా, దేవతలు మానవ లోకానికి అతీతులు కాబట్టి మానవ లోకంలోని పదార్థాలు వారికి ఉపయోగపడే అవకాశం లేదు. అందుకే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలోనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడంట. మానవుల యొక్క విహిత కర్మాచరణ వల్ల జన్మించిన పుణ్యం మాత్రమే దేవతలకు ఆహారం. అంటే మానవులు మంచి పనులు ఎంత ఎక్కువగా చేస్తే దేవతలకు ఆహారం అంత సమృద్ధిగా లభిస్తుంది. దానివల్ల వాళ్ళు పుష్టిగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. మరి దేవతలు తృప్తి చెందితే వారి దగ్గర నుండి పవిత్రమైన మానసిక తరంగాలు మానవులకు ఎక్కువగా సంక్రమిస్తున్నాయి. అంటే మానవుల మనస్సులు పవిత్రమైన కొద్దీ వాళ్ళు ఆచరించే కర్మలు కూడా మరింత శాస్త్రబద్ధంగా ఉంటాయి. అలా శాస్త్రం ప్రకారం చేసే పనుల వల్ల దేవతల బలం మరింత పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దేవతలు మానవులు కూడా ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. ఇదే బ్రహ్మదేవుడు చేసిన ఏర్పాటు. ఈ యజ్ఞ శబ్దానికి విహిత కర్మ అని అర్థం చెప్పారు. ఇప్పుడు ఉపాధ్యాయుడి విహిత కర్మ వేరు, సైనికుడి విహిత కర్మ వేరు. ఎవరికి ఏ కర్మ విహితమై ఉందో అది వాళ్ళకి యజ్ఞం అవుతుంది, అది వాళ్ళకి పుణ్యాన్ని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్న సైనికుడు వెళ్ళి ధర్మోపన్యాసాలు చేస్తాను అంటే అది విహిత కర్మ కాదు కదా. అందుకే అది వాడికి యజ్ఞం కాదు. ఆ ధర్మోపన్యాసాలే కర్తవ్యంగా గలవాడు వేరే ఉంటాడు. వాడు నిష్కామంగా ఆ ధర్మోపన్యాసాలు చెయ్యాలి. వాడు ఆ పని మానేసి నేను యుద్ధం చేస్తాను అంటే అది వాడికి యజ్ఞం కాదు కదా. కాబట్టి అందరికీ కలిపి విధించబడిన విహిత కర్మలు కొన్ని ఉంటాయి. అవేంటంటే భూతదయ, పరోపకారం, ఇంకా సత్యవాక్ పరిపాలన మొదలైనవి. ఇవి అందరికీ పనికి వచ్చే యజ్ఞాలే. ఈ యజ్ఞ కర్మలో విశేషం ఏంటంటే యజ్ఞ కర్మను సకామంగా ఆచరిస్తే ఆ కర్తకు కోరిన కోరికలు తీరుతాయి. అంటే ఇష్టకామ దుక్కు అని చెప్పారు కదా మనకి భగవానుడు. అదే యజ్ఞాన్ని నిష్కామంగా చేస్తే అది క్రమంగా మోక్షానికి దారితీస్తుంది. దేవతలకు కూడా కోరికలు ఉంటాయంట. అంటే రాక్షస సంహారము, ఉన్నత పదవి ప్రాప్తి మొదలైనవి. వారిలో కూడా నిష్కామంగా యజ్ఞాన్ని ఆచరించి మోక్షాన్ని అందుకున్న వారి కథలు పురాణాల్లో ఉన్నాయి. మనకి కఠోపనిషత్తును బోధించిన యముడు జీవన్ముక్తిని అందుకున్నట్టు ఆ ఉపనిషత్తు వల్లే తెలుస్తుంది. ఈ విధంగా దేవ మానవ జాతులు రెండూ కూడా పరస్పరం ఆశ్రయించి ఉండేటట్లు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలోనే ఏర్పాటు చేశాడు అని మనకి ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. ఈ విధంగా బ్రహ్మదేవుడు దేవజాతి మానవ జాతి ఇద్దరిని కూడా పరస్పరం సహకారం చేసుకుంటూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ ఆ ఉత్తమమైన శుభాలను పొందండి అని ఈ శ్లోకంలో బోధించారు. ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఇటువంటి మంచి విషయాలని మీతో పంచుకునేందుకు శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.